ఇంకో ట్రైన్ వస్తుంది. నేను ఆ ట్రైన్ లోపల ఉన్నప్పుడు కింది చూస్తే చిన్న 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 కనిపించేటోళ్ళు ఇప్పుడు నన్ను కూడా పైనుంచి కింద చూస్తున్నారేమో. నేను కూడా చిన్నగా కనిపిస్తున్నా కావచ్చు. చూడొచ్చు ఎట్లున్నదో, వేలాడబడకుండా వెళ్ళిపోతుంది పట్టాలు లేని ట్రైన్. గాయస్ ఎండ కొడుతుందని కాసేపు పడుకున్నా. ట్రైన్లో అటు ఇటు వెళ్తున్నాయి. కాసేపు కొద్దిసేపు కూర్చొని దాని తర్వాత అయితే బయలుదేరుతా. గ్లాస్ పైన నిల్చుంటే కొంచెం షివరింగ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ పిల్లలు చూడండి ఇట్లా కూర్చొని ఆడుతున్నారు పిల్లలు. అది ఒక హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను వుహాన్ సిటీలో ఉన్నాను. వుహాన్ సిటీలో ఈ రోజు ఒక స్పెషల్ ట్రైన్ జర్నీ అయితే ఈ రోజు చూపించబోతున్నాను. అదే సస్పెండెడ్ మోనో ట్రైన్. మనం చాంగ్చింగ్ లో చూసాం కదా, బిల్డింగ్ లోపలికి వెళ్ళిపోయే ట్రైన్. ఇది వచ్చేసి మొత్తానికే వేలాడబడుతుంది అనమాట గాల్లో. ఆ ట్రైన్ ఈ రోజు ఆ ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. చలో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తాం. టైం అయితే ఇప్పుడు 11 o'clock అవుతుంది. వెళ్ళేసి ట్రైన్ జర్నీ చూద్దాం. మార్నింగ్ చూడొచ్చు. నేను వచ్చిన ఈ చైనా ట్రిప్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ నాకు ఈ రోజు అనిపించింది. మొత్తం చల్లగానే ఉండేది. ఎప్పటికీ ఎండ కొడుతున్నా కానీ చేతులన్నీ ఫ్రీజ్ అయిపోతున్నాయి. సో చూడొచ్చు వుహాన్లోని రోడ్లు ఇవి. మెయిన్ రోడ్కి వెళ్ళిన తర్వాత మెట్రో తీసుకొని మనమైతే సస్పెండెడ్ ట్రైన్ జర్నీ అయితే ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఓకేనా? యాక్చువల్గా నిన్న బయలుదేరినా కానీ మోనో ట్రైన్ అదే సస్పెండెడ్ ట్రైన్ చేద్దామని బయటికి వెళ్ళినా కానీ చలి వల్ల నేను సగంలోనే రిటర్న్ వచ్చేసిన. సో ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్తున్నా. చూద్దాం. ఇక్కడ చాలా మంది మీకు చెప్పిన కదా, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అయితే ఎడ్యుకేటెడ్ పీపులే. సో వీళ్ళకి ఏమన్నా మాట్లాడినా ఇంగ్లీష్లో ఏదైనా అడిగినా కొంచెం ఆన్సర్ చెప్తారన్నమాట. మామూలుగా వేరే సిటీస్ లెక్క కాదు. ఇక్కడ 95% పీపుల్ ఎడ్యుకేటెడ్ పీపులే. హార్పిక్ లాంటి కంపెనీ అనమాట. ఏవో ఉన్నాయి లోపల, సూపర్ మార్కెట్ లానే ఉంది కానీ చైనా లాజిస్టిక్స్. చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఒక మెట్రో స్టేషన్ ఉంది. ఆ మెట్రో స్టేషన్ లోపలికి వెళ్ళేసి చూద్దాం. ఇక్కడ చైనాలో ట్రావెల్ చేయాలంటే మెట్రోలో మనకి అర్థం కాదు కదా. స్టేషన్ స్టార్టింగ్ మన బోర్డింగ్ స్టేషన్ అండ్ డెస్టినేషన్ స్టేషన్ ఏదైతే మనం ఒకటి యాప్ ఉంటుంది అనమాట. ఏంటంటే మెట్రో మ్యాన్ అనే యాప్ ఉంటుంది. అది మనము ఎవ్రీ సిటీకి డౌన్లోడ్ చేసుకోవాలి. అది యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డేటా కూడా డౌన్లోడ్ చేసుకోవాలి ఏ సిటీకి అని చెప్పేసి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సోర్సు డెస్టినేషన్ మనము ఎంటర్ చేస్తే అది మనకి ఏ లైన్ ఎక్కాలి, ఎక్కడ చేంజ్ అవ్వాలి అన్నీ చెప్పేస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ 1-2 ట్రాక్స్ ఉన్నాయి అనమాట. 1-2 లైన్స్ ఉన్నాయి. మోర్ దాన్ 15 లైన్స్ 16 లైన్స్ అట్లా ఎవ్రీ సిటీలో మోర్ దాన్ 10 లైన్స్ ఉంటాయి. సో కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి మెట్రో మ్యాన్ అని ఒక యాప్ అనేది ఉన్నది. ఆ యాప్ ఇక్కడ చైనాలో వర్క్ చేస్తుంది. సో దాన్ని యూజ్ చేసుకొని మనం ట్రావెల్ అయితే చేయొచ్చు. నేను మోస్ట్ ఆఫ్ ద టైం మెట్రోకి వెళ్ళినప్పుడు అదే యాప్ యూజ్ చేసిన. మీకు మెన్షన్ చేస్తాను ఆ యాప్. మెట్రోలో అక్కయ్య అరుస్తుంది, అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. ఇక్కడ నుంచి మనము ఎన్ని అంటే 2 మెట్రోలు చేంజ్ అయిపోయి ఆ స్కై ట్రైన్ అయితే చూడడానికి వెళ్ళాలి. స్కై ట్రైన్, సస్పెండెడ్ ట్రైన్, గాల్లదేలే ట్రైన్, అన్ని ట్రైన్లు అదే ట్రైన్ అయితే. టికెట్ తీసుకున్నా. ఈ వుహాన్ సిటీలో బిల్ ఇచ్చిర్రు. ఒక దగ్గర కార్డ్ ఇస్తారు, ఒక దగ్గర బిల్ ఇస్తారు, ఇంకో దగ్గర ఇంకో టైప్ కార్డు ఉంటుంది. ఒక్కొక్క సిటీకి ఒక్కొక్క లాగా ఉందన్నమాట, డిఫరెంట్గా. ఇక్కడ స్కానింగ్ జరుగుతుంది. బాయ్. సో గైస్, మనం ఇప్పుడు ఈ బిల్ అన్ని స్కాన్ చేయాలి. పోయేటప్పుడు ఎగ్జిట్ అయ్యేటప్పుడు చేయాలన్నమాట. టింగ్ 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 డింగ్ డింగ్ అని సౌండ్లు వస్తాయి. Orange 7, 11 here. Hello here. 然后这边出来到这里 11 here. Okay. So we are here. Okay. Thank you. యాక్చువల్గా గైస్ ఇప్పుడు మనం స్టేషన్లోనే ఉన్నాం కానీ 11 లైన్కి వెళ్ళాలంటే బయటికి వెళ్ళాలట. సో ఇక్కడ కొంచెం ట్రికీ ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ గైస్. మొత్తానికి అయితే కింద మీద పడి అడిగి వచ్చేసిన స్టేషన్ కి అయితే ఫైనల్ గా రీచ్ అయిపోయినా. నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే వుహాన్ మెట్రో.
మీరు సిటీలో ఎక్కడైనా కానీ ఎక్కేసి ఈ స్టేషన్కి అయితే చేరుకోవచ్చు. గువాంగు 4th రోడ్ స్టేషన్ అంట ఈ స్టాప్ పేరు. ఈ స్టాప్లో దిగి డైరెక్ట్ ఇగో ముందరికి వెళ్తే నా ముందర కనిపిస్తుంది కదా ఇదే స్టేషన్ అనమాట. డ్రైవర్లెస్ ట్రైన్ వచ్చే స్టేషన్. సో లోపలికి వెళ్ళి అయితే ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఇదిగో చూడొచ్చు, ఇది ట్రాక్ మొత్తం ఒక 10 కిలోమీటర్స్ 5 స్టాప్స్ ఉంటుందంట. 2003లో స్టార్ట్ చేసేది దీన్ని. చైనాలో కాదు జపాన్లో, ఈ 2 కంట్రీలలో మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి ఉంటుంది ఈ ట్రైన్. మెట్రో మ్యాన్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని కూడా నాకు మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయింది. తర్వాత ఒక సిస్టరు అక్కడ అడిగి వచ్చేసిన. అప్పుడప్పుడు మెట్రో యాప్స్ ఇక్కడ లోకల్ యాప్స్ ఉన్నా కూడా కన్ఫ్యూజన్ అవుతుంది. దీనికి టికెట్ ఎంత ఉందో ఏంటో మనకు తెలియదు. సో చూడొచ్చు ఫ్రెండ్స్, అగో ముందర వెళ్తుంది కదా ట్రైన్. ఇప్పుడే ఒకటి వచ్చేసింది, దానికి పట్టాలు లేవు ఏం లేవు, మొత్తం వేలాడబడుకుంటూ వెళ్తుంది ఆ ట్రైన్. లోపలికి వెళ్ళింది స్టేషన్ లోపలికి. ఒక ట్రైన్ వస్తుంది మీకు చూపిస్తా. చైనా నిజంగా ఫ్యూచర్ లో బతుకుతుంది. ఇలాంటి ట్రైన్స్, మెట్రోలు అండ్ డ్రైవర్లెస్ టాక్సీలు అండ్ ఎక్కడ పోయినా డిజిటలైజేషన్ అది కింద చిన్న సౌండ్ కూడా రావట్లేదు, స్మూత్ వెళ్ళిపోతుంది. ఇలాంటివి చైనాలో మాత్రమే కనిపిస్తాయి, వేరే ఎక్కడ కూడా కనిపించవు. ట్రైన్ స్టేషన్ లోపలికి వెళ్తుంది అది. ట్రైన్లు ఇక్కడ మొత్తం రకరకాలు డిఫరెంట్ పెయింటింగ్స్ వేసుకుంటా మంచిగా ఉన్నాయి ఈ ట్రైన్స్ అయితే. లోపలికి వెళ్ళేసి ఎక్స్పీరియన్స్ అయితే చేద్దాం. బయట నుంచే ఇంత బాగా కనిపిస్తుంది, లోపల ఎక్కిన తర్వాత ఇంకెంత మంచిగా అనిపిస్తుందో చూద్దాం. ఈ రోజు కొంచెం మంచి యాక్టివ్ అనిపిస్తుంది, ఎందుకంటే ఎండ కొడుతుంది కాబట్టి. రోజు ఎండను చూసి నేను 20 రోజులు అవుతుంది. చైనా వచ్చినప్పటి నుంచి సూర్యుని అయితే చూడలేదు. అది చల్లగా వెదర్ అంటే మబ్బుగానే ఉండేది. సో ఈ రోజు మాత్రం మంచి ఎండ కొడుతుంది. ఈ ఎంట్రన్స్ చూడొచ్చు, మొత్తం ఆకులతోటి, ప్లాస్టిక్ ఆకులతోటి అంతా డెకరేట్ చేసి పెట్టారు. వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్ చేసేసి వచ్చినట్టున్నారు. టికెట్ ఎంత ఉంటుంది ఏంది అని మనకు తెలియదు, ఇది ఎక్స్పెన్సివా కాదా చూద్దాము. మామూలుగా మెట్రో టికెట్ అయితే 70 రూపాయలు 80 రూపాయలు మ్యాక్సిమము. ఇది ఎట్లుంటుందో చూద్దాం. మొత్తం అంతా డెకరేట్ చేసి పెట్టారు, అక్కడ టికెట్ తీసుకోవాలి కావచ్చు. అరే ఇదేంటి, యాక్చువల్గా చైనాలో రోబోట్లు ఉంటాయి, ఇదేంటో మరి తెలియదు. ఇది ట్రాన్స్పోర్ట్కి వాడతారా మరి దేనికి వాడతారో తెలియదు. ఇది మొత్తం చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది రోబోనే, దేనికి వాడతారు. ఇటు కూడా వెనకాలకి వెళ్ళేసి చూద్దాం ఏంటిది. ఇది ఏదో వెహికల్ ఉంది, మరి దీన్ని దేనికి వాడతారో తెలియదు. ఇది మెయిన్ స్టాప్ నుంచి ఎంటర్ అవుదాం. ఎంటర్ అయిన తర్వాత సెక్యూరిటీ చెక్ అవుతుంటుంది. చిన్న స్టాల్స్ ఉన్నాయి లోపల టికెట్ తీసుకోవడానికి. టికెట్ ఇదిగో ఎక్కడ తీసుకోవాలి, ఇక్కడ టికెట్ తీసుకోవాలనుకుంటా. సో గైస్ టికెట్ తీసుకున్నాం కదా, ఇగో టికెట్ ఇగో ఇలా ఉంది. దీనికి వచ్చేసి 30 yuan అంట. 30 yuan అని అంటే 350 or 400 దగ్గరలో ఉంటుంది. సో ట్రైన్ స్టేషన్ లోపల ఇగో ఇలా ఉన్నది, మోనో ట్రైన్ స్టేషన్ లోపల. ఇక్కడ చెకింగ్ జరుగుతుంది అనుకుంటా. చెక్ ఇన్ సెక్యూరిటీ చెక్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ ఏంటంటే అమ్మాయిలను అబ్బాయిలే వేస్తారు, అబ్బాయిలను అమ్మాయిలే వేస్తారు. ఇక్కడ ఏమి ఉండదు. టికెట్ పెట్టేసేయాలి. ఫేస్ స్కాన్ చేస్తుంది, ఫేస్ స్కాన్ చేసుకొని డోర్ ఓపెన్ అవుతుంది. ఓకే డోర్ అయితే ఓపెన్ అయిపోయింది. టికెట్ అక్కడ క్యూఆర్ పెట్టిన తర్వాత మన ఫేస్ స్కాన్ చేస్తుంది అనమాట. స్కాన్ చేసిన తర్వాత బయటకు రావాలి. ఇక్కడ మొత్తం అంతా డిజిటలైజ్ అయిపోయింది. ఇదిగో చూడొచ్చు ఫ్రెండ్స్, పైనుంచి ఇగో మెట్రో పైనుంచి ఇగో ఇలా వ్యూ కనిపిస్తుంది. ఇదిగో ఇక్కడ ఒక స్టాల్ ఉంది, ఐస్ క్రీమ్స్ అవన్నీ. ఇవి కూడా ఏం లేదు, మనము మనీ పెట్టేసి. ఇది కూడా ఇక్కడ మనుషులే లేరనమాట స్టాల్స్ లోపల. ఐస్ క్రీమ్స్ ఏమైనా తీసుకోవాలి అనుకుంటే ఇవి కూడా మనం సెలెక్ట్ చేసుకొని అక్కడ క్యూఆర్ కోడ్ ఉంది కదా, క్యూఆర్ కోడ్ ప్రెస్ చేసినాం అనుకోండి, మనకి డోర్ ఓపెన్ అవుతుంది, మనం కావాల్సింది తీసుకోవచ్చు. సో ఇలా ఉంది. ఇది కూడా అంతే, క్యాష్ లెస్, అంటే ఎవరు లేరు ఇక్కడ. మనం క్యాష్ వేసేస్తే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. చైనాలో వింత ఒక్కొక్క 100 మీటర్స్కి ఒకటి దొరుకుతాయి అనమాట చూడడానికి కంటెంట్. ఇక చూడొచ్చు. వచ్చేసింది. అది అటువైపు వెళ్ళాల్సిన ట్రైన్, మనది ఇటు సైడ్ రావాల్సింది. ఓకే
సో ఈ అన్నతో పాటు తాత కూడా ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చేసిండు. మంచిగా రెడీ అయిపోయి ఇందాక నేను వచ్చిన మెట్రోలోనే చూసిన అనమాట ఈ తాతని. ఇక్కడ వచ్చేసి 4 స్టాప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 1 2 3 4 5 6 స్టాప్స్ ఉన్నాయి అన్నమాట. 5 స్టాప్స్ ఉన్నాయి. ఇగో ఈ స్టాప్ మనం ఎక్కడున్నామంటే ఇదిగో ఎక్కడ అంటే ఈ స్టాప్ లో ఉన్నాం మనం. అటు సైడ్ ముందుకెళ్ళొచ్చు, ఇటు సైడ్ ముందుకెళ్ళొచ్చు. ట్రైన్ ఒక 2 సార్లు తిరుగుదాం, ఏమున్నది 300 400 పెట్టినాం కదా, తిరుగుదాం, ఏం కాదు. అయితే ఇక్కడ వచ్చిన వాళ్ళు కొంచెం టైం పాస్ అవ్వనీకి పెయింటింగ్ ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. మరి ఇది ఎప్పటికి ఉంటుందా లేకపోతే ఇప్పుడే పెట్టిరా తెలియదు. మంచి మంచి ఆయిల్ పెయింటింగ్స్ ఉన్నాయి, కాన్సెప్టెడ్ బేస్డ్, ఇంకా ఫార్మింగ్ అంట, ఇవేమంటారు ఇగో ఇవి మంచి మంచి పెయింటింగ్స్ అయితే పెట్టిర్రు, చూస్తున్నారు కదా. సో డార్క్ కలర్గా మంచి పెయింటింగ్స్ ఉన్నాయి, సూపర్ అద్దరిపోయినాయి. మరి ఇవి కొనడానికి పెట్టిర్రా లేకపోతే వట్టిగా చూడడానికి పెట్టిర్రా తెలియదు. మోనాలిసా పెయింటింగ్ కూడా ఉన్నది. మోనాలిసా పెయింటింగ్ పెట్టిర్రు, చిన్న మోనాలిసా, ఇది మోనాలిసా, ఇంకో మోనాలిసా, ఇంకో మోనాలిసా. నాకు తెలిసి ఇక్కడ QR పెట్టిరు కాబట్టి ఇవి కొనుక్కోవడానికి అనుకుంటా. మంచి మంచి పెయింటింగ్స్ ఉన్నాయి. సో స్కాన్ చేస్తే ఎంత డబ్బులు పడుతుంది ఏమో తెలియదు. సూపర్ ఉన్నది స్టేషన్ మాత్రం. మనం వెళ్ళాల్సిన ట్రైన్ వచ్చేస్తుంది. డ్రైవర్లెస్ మోనో ట్రైన్ అయితే వచ్చేస్తుంది. పైన పట్టాలు లేవు, ఎట్లా తిరుగుతుంది ఎట్లా కదులుతుందో తెలియట్లేదు. మొత్తానికి అయితే వచ్చేసింది. మనం లోపలికి వెళ్దాం. ఇంకా టడాన్ లైన్లో నిల్చుందాం, క్యూ పద్ధతిని పాటిద్దాం. డోర్లు అయితే తెలుసుకున్నాయి. లోపల చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ డ్రైవర్ అయితే లేరు, ఒక టీసీ లాగా ఉన్నారనమాట అందరిని అబ్జర్వ్ చేయడానికి అని చెప్పేసి. హలో నిహావ్ నిహావ్. సో ఇవేంటియో స్విచ్చెస్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఓన్లీ టీసీ ఉన్నాడు, కాకపోతే డ్రైవర్ అయితే లేరు. ఇది మొత్తం ఆటోమేటిక్ గానే వెళ్తుంది. ఇక్కడ కొన్ని స్విచ్చెస్ ఇవన్నీ ఉన్నాయి, ఏం స్విచ్చెస్ కూడా తెలియదు. కానీ పైన మొత్తం ఇగో ఇలా ఉంది ట్రాక్ వచ్చేసి. వావ్, గాల్లో తేలుతున్నట్టున్నది. యాక్చువల్గా గాల్లోనే ఉంది కదా ఈ ట్రైన్. కొంచెం భయం అవుతుంది కానీ వెళ్తుంది ట్రైన్. కింద జనాలు చూడొచ్చు, చిన్న చిన్న ఉన్నారు. మామూలుగా మెట్రో నుంచి ట్రావెల్ చేసినప్పుడు అలగ్ ఫీలింగ్ అనిపిస్తుంది కానీ ఈ ట్రైన్ లో ఇంకొంచెం అలగ్ ఫీలింగ్ అనిపిస్తుంది. ఎండ కూడా మంచిగా కొడుతుంది, సూపర్ ఉన్నది. వ్యూ కూడా సిటీ వ్యూ, ఇటు సైడ్ సిటీ వ్యూ కనిపిస్తుంది కదా. మొత్తం అందరు టెంట్లు వేసుకొని అక్కడ క్యాంపింగ్ చేస్తున్నట్టున్నారు. బాగుంది ఈ ఏరియా మొత్తము. యాక్చువల్లీ ఈ రోజు సాటర్డే అనుకుంటా, సాటర్డే సండే వీళ్ళకి హాలిడేస్ ఉంటాయి కదా. వీళ్ళు మొత్తం అక్కడ క్యాంపింగ్ చేసుకొని ఫ్యామిలీస్ తో పాటు వచ్చారు. ఇదిగో ఇటు చూడొచ్చు, అటు సైడ్ ఒకటి వచ్చేస్తుంది, వెళ్తుంది అటు సైడ్ ఒకటి. మంచిగా ఉన్నది. యాక్చువల్లీ అటు సైడ్ ఒక అతను ఉన్నారు కానీ ఆయన ఏం చేస్తలేడు, జస్ట్ నిల్చున్నాడు అనమాట, ఏమన్నా అబ్జర్వ్ చేయడానికి అంతే. సో ఇదిగో స్టేషన్ నుంచి బయటికి వచ్చేసింది. బయటికి రాగానే ఇక్కడ డిస్ప్లేలో ఒక టీవీ ఉన్నది అండ్ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ఎవ్రీవేర్ సీసీ కెమెరాల మధ్యలోనే బతుకుతారు ఈ చైనా వాళ్ళు. సో పైనుంచి బయట నుంచి చూడొచ్చు ఎట్లున్నదో సిటీ మొత్తం. సిటీ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, కింద మనకి ఇదిగో కింద ఇగో ఇలా కనిపిస్తుంది. గ్లాస్ పైన నిల్చున్నా, గ్లాస్ పైన నిల్చుంటే కొంచెం షివరింగ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ పిల్లలు చూడండి ఇట్లా కూర్చొని ఆడుతున్నారు పిల్లలు, అది అక్కడ పడుకుంటున్నారు. ఇక్కడ ఆర్టిఫిషియల్ మబ్బులు పెట్టారు. కాకపోతే ఏంటంటే ఇగో కింద చూడొచ్చు, కింద వెళ్తుంది కదా ఇది. కొద్దిసేపు కూర్చుందాం. కూర్చొని ఈ ట్రైన్ కి 5 స్టాప్స్ ఉంటాయి అని చెప్పిన ఫ్రెండ్స్. 5 స్టాప్స్ ఉంటాయి, 15 మినిట్స్ జర్నీ మాత్రమే ఉంటది. అటు వెళ్ళి ఇటు రావాలి. సో కింద మాత్రం నేను ఈ గ్లాస్ పైన నిల్చుంటే చాలా భయం అవుతుంది, ఏదో ఎక్కడ పగిలిపోతుందో అని చెప్పేసి. మనం ఎలా వచ్చామనంటే అది అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ అలా 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 ఇగో ఈ స్టాప్కి అయితే వచ్చేసినాం. ఈ స్టాప్కి వచ్చేసినాం. మనం స్టాప్ దగ్గరకు వచ్చేసినాం. యాక్చువల్లీ ఏంటంటే ఇదే ట్రైన్ అటు వెళ్ళేసి ట్రాక్ చేంజ్ అయ్యి వస్తుంది అనమాట. సో మనం వెళ్ళేటప్పుడు అటు ఎక్కినాం కదా, వచ్చేటప్పుడు ఇటు డోర్ ఓపెన్ అయింది. ఎక్కేటోళ్ళు ఎక్కుతున్నారు, దిగేటోళ్ళు దిగుతున్నారు.
యాక్చువల్గా ఫ్రెండ్స్ మనం కావాలంటే మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ ట్రావెల్ చేసి మళ్ళీ రావచ్చు. సో నో ప్రాబ్లం, ఇలా ఎంతసేపు అయితే అంతసేపు తిరగవచ్చు. కాకపోతే మంచిగా అనిపించింది, ఇక చాలు లిఫ్ట్ తీసుకొని అయితే కిందికి వెళ్దాం. 11 o'clock అయినా కూడా ఇంకా షాప్స్ అవి ఏమన్నీ తెరవలేదు. మేబీ ఇక్కడ లేట్గా తెరుస్తారేమో షాప్స్ అన్నీ. ఇది చూడొచ్చు, ఇదేంటిది చైనా లాజిస్టిక్స్ అంట, ఏందో కంపెనీ. నేను ట్రైన్ స్టేషన్ నుంచి బయటకు వచ్చేసిన, ట్రైన్ ఎక్స్పీరియన్స్ మాత్రం బాగుంది. నా వెనకాల కనిపిస్తుంది కదా ఇంకో ట్రైన్ వస్తుంది. నేను ఆ ట్రైన్ లోపల ఉన్నప్పుడు కింది చూస్తే చిన్న 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 కనిపించేటోళ్ళు, ఇప్పుడు నన్ను కూడా పైనుంచి కింద చూస్తున్నారేమో, నేను కూడా చిన్నగా కనిపిస్తున్నా కావచ్చు. చూడొచ్చు ఎట్లున్నదో, వేలాడబడకుండా వెళ్ళిపోతుంది. పట్టాలు లేని ట్రైన్ బాగా సూపర్ ఉన్నది. కలర్ఫుల్గా ఉన్నాయి అనమాట. ఇక్కడ రెడ్, పింక్, ఇంకేంటిది వైట్, ఇంకా బ్లూ కలర్ అట్లా డిజైన్ చేసారు అనమాట. పిల్లలు అయితే లోపల మస్తు ఆడుకుంటున్నారు, చాలా ఎక్సైటెడ్ గా. గాయస్ ఎండ కొడుతుందని కాసేపు పడుకున్నా. ట్రైన్లో అటు ఇటు వెళ్తున్నాయి. కొద్దిసేపు కూర్చొని దాని తర్వాత అయితే బయలుదేరుతా. ప్లేస్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. ఎవరైనా వుహాన్కి వస్తే మాత్రం ఇట్లా టైం పాస్ చేసుకుంటా కొద్దిసేపు ఎండలో కూర్చొని విటమిన్ డి, సి అన్నీ పొందిన తర్వాత వెళ్ళండి, ఓకేనా. కొద్దిసేపు పడుకున్నా. ఇది పబ్లిక్ పార్క్ లాగానే ఉన్నది, ఎవరేమంటలేరు. ఇద్దరు పోలీసు వాళ్ళు వచ్చిర్రు, పాస్పోర్ట్ చెక్ చేసిర్రు, వెళ్ళిపోయారు. ఇక ఇక్కడ నుంచి మనం రిటర్న్ మనం ఎట్లా వచ్చినామో అట్లనే వెళ్ళాలి, ఓకేనా. ట్రైన్ ఎక్స్పీరియన్స్ మాత్రం చేయండి. ఓన్లీ ఇది వుహాన్లోనే ఉంటుంది, వేరే ఏ స్టాప్లో ఏ సిటీలో మాత్రం ఉండదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే పొద్దుట 8 o'clock నుంచి సాయంత్రం 8 o'clock వరకు ఈ ట్రైన్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ చేయడానికి. హెయిర్ అంత ఎట్లనో అయింది కింద పడుకునేసరికి. బాగా కింద పడుకున్న నో ప్రాబ్లం. గడ్డి ఉన్నది, ఎండిపోయింది గడ్డి మొత్తము. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా పార్కింగ్ లో బైక్స్ అన్ని పెట్టేసి అది ఎక్స్పీరియన్స్ చేసేసి మళ్ళీ వస్తారు. టైం చూడొచ్చు, సన్సెట్ అవ్వడానికి ఉన్నది, 5 o'clock అవుతుంది. ఇక చూడొచ్చు చిన్నగా ఇట్లా అమ్ముతున్నారు ఏవో బిస్కెట్స్, చాక్లెట్స్. హలో నిహా. ఇక డ్రైవర్లెస్ ట్యాక్సీ కూడా ఉన్నది, అది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామంటే కనిపిస్తలేదు. దానికి ఏంటంటే మనకి వీచాట్ ఉండాలి. వీచాట్ కావాలంటే లోకల్ పర్సన్స్ తోటి ఆథరైజ్డ్గా స్కాన్ చేయించుకుంటే మాత్రమే ఉంటుంది, లేకపోతే ఉండదన్నమాట. మెట్రో తీసుకొని యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ హాస్టల్ సైడ్ అయితే వచ్చేసిన. టైం 5 o'clock అవుతుంది. మంచి వెదర్ ఉంది ఈరోజు, మంచిగా టైం అయితే గడిచింది. ఇక్కడ నుంచి ఏమన్నా తినాలి, పొద్దున్న నుంచి ఏం తినలేదు, అక్కడ తినడానికి కూడా ఏం లేదు. సో వెళ్ళేసి ఏమన్నా తిందాం. మీకు ఈ వీడియో నచ్చిందా లేదా, ఎక్కడ నచ్చింది నాకు కామెంట్ చేసి చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుస్తాను. ఉంటా మరి, బాయ్, టేక్ కేర్.